దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరో రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 733 పాయింట్లు, నిఫ్టీ 236 పాయింట్లు నష్టపోయింది. ఐటీ రంగంపై అమెరికా దెబ్బపడింది. ట్రంప్ సుంకాలు, H1B వీసా ఫీజు పెంపు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రత్నాకర్ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. రత్నాకర్ గారు నమస్తే. సరే, ఈరోజు దీని మీద ఏం చెప్తారు సార్? ఇది లేదు, ట్రంప్ సుంకాలు తగ్గుతున్నాయి, మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది, పక్క జిఎస్టీ తగ్గిందని మార్కెట్ కొద్దిగా వాలటైల్ గా ఉంది. అండ్ రీసెంట్లీ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. దేర్ వాజ్ లాట్ ఆఫ్ న్యూస్. బట్ నిన్న రాత్రి ట్రంప్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరు ఫార్మస్యూటికల్ కంపెనీస్ కి తారీఫ్ వేస్తారని ఊహించింది, చాలా దెబ్బతగిలింది. ఇట్ హాస్ సీన్ వెరీ నెగిటివ్ అండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా వీడు ఇప్పుడు ఏమన్నారు, ఓన్లీ టాబ్లెట్స్ వాటి మీద వేయనన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఏపీఐస్ కి అండ్ బల్క్ జనరిక్ డ్రగ్స్ కి వేస్తారని భయం పట్టుకొని మార్కెట్ ఈస్ గోయింగ్ నెగిటివ్ అండి. I think next 3-4 days we are going to see this negative trend because of his action. So people should be careful in the stock market today. But let us not get panic. It is a good opportunity for investment. కొద్దిగా హోల్డ్ చేయమంటున్నాం మేము ఇన్వెస్టర్స్ అన్నట్టు కూడా. రాబోయే రోజుల్లో ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఐటీ గ్రోత్ కొద్దిగా లిమిటెడ్ గా ఉంది. టాప్ లైన్, బాటమ్ లైన్ గ్రోత్ పాజిటివ్ గా ఉంది. ఇట్స్ ఓన్లీ నిన్న యాక్సెంచర్ రిజల్ట్స్ ఇన్లైన్ వచ్చింది. బట్ ఆ రకంగా ఈ ట్రంప్ తారీఫ్ ఇంపాక్ట్, ఇది రెండు భయాలు. మార్కెట్ చిన్న భయానికి వణిగిపోతూ ఉంటుంది కదా, దట్ ఈస్ ద ఇంపాక్ట్. అందుకంటే ఏం లేదు. ఓకే, అంటే మెయిన్ H1B వీసా ఫీజు పెంపు, ఇది ట్రంప్ సుంకాలు, దీని ఎఫెక్టే ఎక్కువ మార్కెట్ మీద ఉందని అనుకోవచ్చు అంటారు? అనుకోవచ్చు, డెఫినెట్లీ దట్ ఈస్ ద రీజన్ అండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నాకర్ గారు.